ప్రతి విద్యార్థి మరియు యువత తమ జీవితంలో క్రమశిక్షణతో కూడిన అత్యున్నత ఆదర్శాలు కలిగి ఉండాలని, అప్పుడే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీఎస్పీ శివరామరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, అన్నదాన సుబ్రహ్మణ్యం మరియు పెళ్లి రామరాజులు ప్రసంగించారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో వివేకానంద చేసిన ప్రసంగం హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని వారు కొనియాడారు. యువత తనలో ఉన్న ఈర్ష్య, స్వార్థాన్ని వేడాలని అతిథులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం మరియు పనిని వాయిదా వేసే లక్షణాలు దూరం చేసుకుంటేనే విజయం సాధ్యమవుతుందని హితో పలికారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం వంటి భారతీయ సాంప్రదాయ నృత్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చప్పట్లు సెల్ఫ్ పర్ఫార్మెన్స్, సెల్ఫ్ ప్రాక్టీస్. చప్పట్లతో అభినందిద్దాం విద్యార్థులందరినీ. సాక్షి मस्त है पहला ना వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వము జాతీయ యువ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశము యువ సంపదకు నిలయమైనటువంటిది. భారతదేశ యువత ఆదర్శంగా నడుచుకోవడానికి, దేశభక్తులుగా తయారు కావడానికి, సేవాపరాయణులుగా నిర్మాణం కావడానికి వివేకానందుని యొక్క బోధనలు శాశ్వతమైనటువంటి మార్గదర్శనాన్ని చేస్తాయి. వివేకానందుని జీవితమే ఆదర్శం. వివేకానందుని యొక్క బోధనలు వ్యక్తులను సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలనం చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి, దేశభక్తితో ఓతప్రోతమయ్యేటువంటి యువత నిర్మాణం కావడానికి దోహదపడుతుంది. ఈ రోజున సమాజంలో అంటరానితనం వంటి దురాచారాలతో పాటుగా ఆధునికంగా కొన్ని రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజున డ్రగ్ మాఫియా కానీ, మద్యపానం కానీ, ఇంకా అనేకమైనటువంటి వికృతులు సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి. యువత ఆ విధమైనటువంటి ప్రలోభాలకి గురి కాకుండా జాతీయతను, భారతీయ సనాతన విలువలను, ధార్మిక సాంస్కృతిక విలువలను పెంపొందించుకుని దోషాలను తొలగించుకునేటువంటి ఒక ఆదర్శవంతమైన యువత నిర్మాణం కావాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో సబ్కా సాత్ సబ్కా వికాస్, సమాజం అంతా కూడా వికాసం చెందాలి, దేశం వికాసం చెందాలి. దీని ఆధారంగా, భారతీయత ఆధారంగా విశ్వశాంతి సమకూరాలి. ఇది సనాతన ధర్మం. వివేకానందుడు సనాతన ధర్మంగా ప్రపంచానికి అందించినటువంటి వాణి ఇది. ఈ విధమైన ఆదర్శ సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక సేవా సంస్థలు, అనేక తపస్సు లాంటి సంస్థలు సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్నాయి. ఇది అభినందనీయమైనటువంటిది. వివేకానందుని జయంతి వాడవాడలా జరగాలి. ప్రతి యువకుడిలో కూడా చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగించి ప్రేరణను అందించే విధంగా ఒక ఆదర్శ భారతీయుడు, ప్రపంచ శాంతిని కోరుకునే భారతీయుడుగా, వసుధైక కుటుంబకం ఇది సాధించేటువంటి ధర్మం, హిందూ ధర్మంగా నిలబడేటువంటి ఒక ఆదర్శాన్ని స్వామి వివేకానంద చూపించారు.
ఈ జయంతి సందర్భంగా ఈ యువత ముందు ఆ లక్ష్యాన్ని పెట్టుకొని సమాజాన్ని నడిపించుకోవటం మన అందరి యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాను. జై భారత్. దేశ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుని యొక్క 163వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్లో మరి యువజన దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, మరి వివిధ క్షేత్ర బాధ్యులు, అలాగే ఉపాధ్యాయులు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. దీనికంటే ముందుగా ఒక వారం రోజుల నుంచే కళాశాలల్లో యువతీ యువకులకు అందరికీ కూడా వక్తృత్వ వ్యాసరచన పోటీలను నిర్వహించి వివేకానందుడు చాటిన విలువల యొక్క గొప్పతనాన్ని ఆ అంశం మీద మరి కాంపిటీషన్ నిర్వహించగా వచ్చినటువంటి ప్రైజ్ విన్నర్లకు అందరికీ కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున స్థానిక యువత, అలాగే ఉపాధ్యాయులు, వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన ధన్యవాదాలు. అదే రకంగా ఇది లోకానికి చాటి చెప్పినటువంటి మరి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.